హాయ్ అందరికీ నమస్కారం. మొత్తం మీద పిఠాపురం ప్రజలు ఏనాడో అదృష్టం చేసుకున్నారనిపిస్తుంది. వరుసగా ప్రాజెక్టు మీద ప్రాజెక్టు పిఠాపురానికి వస్తుంది. ఇప్పటికే కల్చరల్గా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే క్రమం జరుగుతూ ఉంది. ఒకవైపు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు తాజాగా 100 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఏంటి సార్ పిఠాపురం అన్ని 175 నియోజకవర్గాల్లో 174 ఒక ఎత్తు అయితే పిఠాపురం మరొక ఎత్తులా కనబడుతుంది. అంతే కదా మరి. ఎందుకంటే గాజువాక భీమవరం ప్రజలు ఆయన్ని హక్కుని చేర్చుకోపోయినా పిఠాపురం ప్రజల్ని ఆయన జీవితాంతం మర్చిపోనన్నాడు. ఆయన బిడ్డలాగా వాళ్ళు భావించారు కాబట్టి ఈరోజు 70,000 మెజార్టీతో ఆయన గెలిపించుకున్నారు, అఖండ మెజార్టీతో. మరి పిఠాపురం ఆంధ్ర కాశీగా విరాజిల్లుతుంది. ఒకవైపు ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండు, మీరు అన్నట్టు ఉప్పిన సినిమా కూడా అక్కడే ఉప్పాడ బీచ్లు తీశారు. అక్కడ తెలుసు బుచ్చిబాబు కూడా అక్కడ అదే ఏరియా. అక్కడ దాన్ని మెరీనా బీచ్ తలదనే విధంగా బీచ్ తయారు చేస్తున్నారు కదా. ఇంకొకటి అక్కడ సెజ్ భూములు ఉన్నాయి. కాకినాడ నుంచి పిఠాపురం వరకు 15,000 ఎకరాలు ఏముంది. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ కూడా ఉంది. అంటే రాజమండ్రితో పాటు పిఠాపురం కూడా ఎయిర్పోర్ట్. సార్ భీమవరం నా చిన్నప్పటి నుంచి భీమవరంకి ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు చాలామంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా భీమవరంకి ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు. వాళ్ళు భీమవరం నుంచి దేశ విదేశాలకు వెళ్ళే గ్యాంగ్ బాగా ఉంది, పెద్దలు ఉన్నారు అక్కడ. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఎప్పుడో భీమవరంలో ఎయిర్పోర్ట్ వచ్చేది. ఇప్పుడు పిఠాపురంలో ఆ ఎయిర్పోర్ట్ కావాలా వద్దో తెలియదు, కానీ పిఠాపురాన్ని ఆకర్షింప చేయడానికి ఎయిర్పోర్ట్ ద్వారా పిఠాపురానికి రాకల్ని పెంచుతారు. ఈ టూరిజము అలాగే ఈ డివైన్ టూరిజం అన్నమాట, ఆ రకంగా చేయడానికి ఒక ఎయిర్పోర్ట్ అంటున్నారు. డెఫినెట్గా కొంచెం బాధగా అనిపిస్తుంది సార్ మా భీమవరం వాళ్ళకి. మీ భీమవరం వాళ్ళకి బాధ అనిపించింది. కానీ ఇప్పుడు పిఠాపురం అడ్డ పవన్ గారి అడ్డ అయిపోయింది. పవన్ గారికి ఇప్పుడు శాశ్వత చిరునామా ఏదనుకుంటున్నారు? కుప్పం చంద్రబాబు నాయుడు గారు ఎట్లో ఒకప్పుడు యూనివర్సిటీ కూడా అక్కడ వచ్చింది, ద్రవిడ యూనివర్సిటీ కూడా కుప్పంలో. దాన్ని బాగా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పులివెందులు కావచ్చు, కడప. చాలా కీలకమైన కామెంట్ చేస్తున్నారు మీరు. పిఠాపురంకి శాశ్వతమైన చిరునామా అంటున్నారు. అంతే మరి మా వర్మ పరిస్థితి. మీ వర్మ ఇంకొక ఏం వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు పిఠాపురంతో పాటు గొల్లప్రోలు అనేది ఇంకో కాన్స్టిట్యున్సీ అవుతుంది అక్కడ. ఓకే, 175 నుంచి 225 నియోజకవర్గాలు అవుతున్నాయి సార్. మరి దొరబాబు వచ్చాడు, మళ్ళీ గొల్లప్రోలు నాదంటున్నాడు. మరి ఆయన జనసేన ఇంకా జారలేదనుకుంటా, వైసీపీ నుంచి వీడాడు. మరి వర్మ పరిస్థితి ఏమో తెలియదు, కానీ పిఠాపురం అనేది ఇక శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారికి. రాసుకోండి. ఏం కిరణ్ గారు, ఈరోజు చెప్తున్నా, రాసుకోండి గట్టిగా. శాశ్వత చిరునామా. అక్కడే 15 ఎకరాలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు కూడా అక్కడ. మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా. చాలా మందికి నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. సింగపూర్లో వాళ్ళు, అమెరికాలో వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు నన్ను ఒక 3 వ్యక్తులు వివిధ దేశాల నుంచి పిఠాపురంలో ఒక 100 గజాలు ఇప్పించండి సార్ అంటున్నారు. ఇప్పుడు అండి అవును. అంటే ఒకటి సార్, ఎప్పటికప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉన్నామన్న భావన మాకుంటుంది అని. వాళ్ళు కాకినాడ పరిధిలో ఉంది, కాకినాడ ఎంపీ కూడా అయిందే. కాకినాడ పోర్టు కూడా బయటకు తీశాడు, పోర్టులో అరాచకాలను తీశాడు. 48,000 కోట్లు ఎట్లా అక్రమంగా బియ్యం సరఫరా అయింది కూడా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ అన్నిటితో పాటు ఏంటంటే పిఠాపురం తన ఏంటంటే తన సొంత ఇల్లుగా మార్చుకున్నాడు. కాబట్టి నాగబాబు గారిని అక్కడ పెట్టి కుటుంబం మొత్తం కలిపి ఎలక్షన్లో ప్రచారం చేశారు. ఈసారి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. శాశ్వత చిరునామా ఎందుకంటారంటే, ఒకటి పుణ్యక్షేత్రాలకు నిలయం ఆంధ్ర కాశీగా విరాజిల్లుతుంది. దేశానికే ఆదర్శంగా పిఠాపురం తీర్చిదిద్దాన్ని ప్రామిస్ చేశాడు. అతి త్వరలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటారా మీకు? మోదీ గారిని కూడా ఇంకొక 6 మాసాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మోదీ గారిని కూడా తీసుకురాబోతున్నాడు. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అదిరిపోయింది. మీరు మంచి తమ్నైల్ ఇచ్చారు నాకు. ఎందుకంటే ఈయన తుఫాన్, ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే అంత తేలిగ్గా అనలా. 100 కోట్ల మంది హిందూకి ప్రతినిధిగా ఆయన ఉన్నాడు, ఎమర్జ్ అయిపోయాడు. ముఖ్యంగా నార్త్ ఇండియన్. నేను మొన్న కూడా చెప్తున్నా, నేను నార్త్ బ్లాక్లో వెళ్ళినప్పుడు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పవన్ వచ్చా లీడర్ హై ఎవరు చాలా ఓన్ చేసుకుంటున్నారు అక్కడ. మన తెలుగు వాళ్ళు మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా గొప్ప లీడర్గా ఆయన చూసుకున్నాం అంటున్నారు. ఎప్పుడైతే హిందూ సనాతన సంప్రదాయాన్ని ఆయన లేవనెత్తుకుని 11 రోజులు ఆయన పాయచేత దీక్ష చేపట్టాడో, అటు మహారాష్ట్రలో ఎలక్షన్ ప్రభావం అదే, హర్యానా అదే, నెక్స్ట్ బీహార్, ఢిల్లీ, తమిళనాడులో అలా ఉండబోతుంది. ఈజ్ ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్. నాట్ ఓన్లీ ఇక్కడనే కాకుండా దేశ రాజకీయాలను ఎమర్జ్ అయ్యాడు. కాబట్టి అంత వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, పదవికాంక్ష లేదు, ప్రజల కోసమే ఉన్నాడు ఆయన. మరి ఆయన పిఠాపురం ప్రజలు ఎలా చూసుకుంటున్నారు, అదేవిధంగా ఆయన పిఠాపురాన్ని ఎలా చూసుకోవాలి, ఆ దిశగా
అన్ని రకాలుగా పిఠాపురం ఈ దేశానికే ఓకే. రోల్ మోడల్. ఈ 100 పడకల ఆసుపత్రి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా పిఠాపురం ప్రజలు. 38 కోట్లు శాంక్షన్ చేశారు సార్ ఆల్రెడీ. దీని 100 పడకల వల్ల ఏంటంటే పక్కన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దానికి ఆనుకున్న సరౌండింగ్ అనేక గ్రామాలకి పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యంకి వెళ్ళలేరు కదా సార్ అందరూ. దానికి 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి అయితే రెనోవేషన్ చేస్తా 66 పోస్టులు కూడా శాంక్షన్ చేశారు. వాళ్ళకి సంవత్సరానికి వచ్చేది 4.5 కోట్ల రూపాయల జీతాలు ఇవ్వాలి సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే కిరణ్ గారు, ఇంకొక అదృష్టం పిఠాపురం ప్రజలకి రామ్ చరణ్ ఉపాసన గారు కలిపి అపోలో హాస్పిటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఓకే, మీకు తెలుసు. దానికి స్థల సేకరణ కూడా చేసేసుకున్నారు. వావ్. బాబాయ్ కోసం అబ్బాయి, బాబాయిని ఎలా చూసుకున్నారు తెలుసు కదా. ఆల్రెడీ ఉపాసన గారు రామచంద్ర గారు వాళ్ళ టీం వెళ్ళారు. అక్కడ ఒక కార్పొరేట్ అపోలో హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నారు. అది రాత్రికి పిఠాపురం టికెట్ బుక్ చేసుకుంటా సార్. ఇక్కడ స్థలము దొరుకుద్దో. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద పిఠాపురానికి మహర్దశ పట్టిందని మనం చెప్పుకోవచ్చు. అంటే చిత్తశుద్ధితో ఉన్న ఒక నాయకుడిని ఎంచుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇవాళ చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలకు అతీతం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఎంత అంటే ఒక కసితో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్గా దేశానికి చూపించాలన్న తపన పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నమస్తే.